పేరు లక్ష్మీ సునీత, మాది రాజమండ్రి అండి. క్లారిటీగా ఉందా మేడం వాయిస్? ఎస్ మేడం ఉంది. రాజమండ్రి అండి. నేను ధ్యానంలోకి 2021 ఆగస్టు 13 ధ్యానంలోకి వచ్చానండి. అది ఏ టాపిక్ తో వచ్చానంటే, ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరు అనే టాపిక్ తో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. భగవంతుడు అంటే అనే టాపిక్ తటవర్తి వీరరాఘవరావు గారు ఆ యూట్యూబ్ లో నేను చూడటం జరిగింది. అంటే భగవంతుడు అంటే ఏంటో మన అందరికీ తెలుసు కదా. ఆల్రెడీ గుళ్ళో చూసాము, పూజలు చేస్తా ఉంటాము. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి అని, రాముడని, కృష్ణుడని, అలాగా రకరకాల అందరూ కూడా ఆ భగవంతుడు అంటే ప్రతిమలని ఆ రూపంలో గుళ్ళో ఉన్న భగవంతుడు ఆయనే అని చెప్పి అనుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే రాఘవరావు గారి క్లాస్ విన్నానో, అలా శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే, ఆ భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు, అందరిలోని 84 లక్షల జీవరాశుల్లో ఉన్నానని చెప్పాడు. అంటే మనకి అప్పుడు అర్థం కాలేదు, ఏంటి మనం అసలు మనం భగవంతుడు అంటేనే ఆ ఒక విచిత్రంగా మనం భగవంతుడు ఏంటి అని అనుకుంటాం. మనం ఓన్లీ ఆ రాళ్ళకి ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిమలు చూసి భగవంతుడు అని చెప్పి వాళ్ళకి నమస్కరించి, భగవంతుడు అంటే భయపడుతూ, భగవంతుడు గుళ్ళో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అంటే ఆయన అంటే భక్తి శ్రద్ధలు ఉన్నట్టు, ఆయన ఆ గుళ్ళో ఉన్న ప్రతిమ మాత్రమే భగవంతుడు అనే అనే నమ్మకంలో మన అందరం కూడా ఉన్నాం. ఎందుకంటే ఇది వరకు ఆ విగ్రహాలు పెట్టడానికి కారణం ఏంటి, ఏదో ఒక మూర్తి అనేది మనల్ని ఆకర్షిస్తూ ఉంటే ఆ మూర్తి ద్వారా మనలో ఒక స్థిరత్వం ఏర్పడుతుందని ఆ మనకి ఆ మూర్తులు పెట్టడం, ఆ భగవంతుడని మనకి ఒక స్థిరత్వం గురించి పెట్టారు. కానీ ఆ మూర్తిలోనే ఉండిపోయి మనం పూజలు, భజనలు ఇవన్నీ చేయడం వలన భగవంతుడు అంటే పలానా రాముడే, కృష్ణుడే, లేకపోతే హనుమంతుడే, లేకపోతే జీసస్దే, లేకపోతే ఇలాగే అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ అసలు భగవంతుడు అంటే ఏంటంటే చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో, 84 లక్షల జీవరాశిలో అహమాత్మ గుడాకేశ సర్వభూతాయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతా నామస్తే యవచ అని ఆయన 84 లక్షల జీవరాశుల్లో తానే ఉన్నానని చెప్పాడు. కాబట్టి అప్పుడు భగవద్గీతను ఏం చేసేవాళ్ళం మనందరం కూడా, ఒక ఒక ఆ దాన్ని హిందువుల పవిత్ర గ్రంథం అని చెప్పి మనం బుక్స్ షెల్ఫ్ లో పెట్టుకునేవాళ్ళం. అలాగే ఖురాన్ అదే ముస్లిమ్స్, అలాగే బైబిల్ ఏమో క్రిస్టియన్స్, ఇలాగా ఎవరి గ్రంథాలను వాళ్ళు మనం అలా పెట్టుకుంటూ ఆ ఉండేవాళ్ళం తప్ప, దాన్ని ఎప్పుడు కూడా మనం ఆ కనీసం క్రిస్టియన్స్ అయితే సండే అన్నా తీస్తారు, వీళ్ళేమో నమాజ్ చేస్తారు, కానీ మనం మాత్రం ఓన్లీ గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే భగవంతుని తలుచుకుంటాము. అంటే గుళ్ళోనే భగవంతుడు ఉన్నాడు అనుకుంటాం, కానీ ఆ ఆ భగవద్గీతను కూడా మనం ఎవరూ కూడా పఠించం. అది ఓన్లీ మన ఒక గ్రంథం కిందే పెట్టుకుని, ఒక భగవద్గీత అంటే పవిత్రమైన గ్రంథం, ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడట అంటాం, కానీ అర్జునుడికి చెప్పలేదు. అర్జునుడితో పాటు మనందరికీ కూడా చెప్పాడు భగవద్గీత. అలాంటి భగవద్గీతలో శ్లోకాలు అహమాత్మ గుడాకేశ అని 84 లక్షల జీవరాశిలో తానే ఉన్నాను అని చెప్పాడు. అలాంటి ఆత్మస్వరూపునైన మనందరం భగవంతుడే అనే విషయం ఎలా తెలిసిందంటే, మనందరి జగద్గురు సుభాష్ పత్రిక సారు మన అందరి జీవితాల్లోకి రావటంతో, ఆయన మాత్రమే అందరిలోనే ఉన్నది భగవంతుడే, అన్ని జీవరాశులని నువ్వు జీవించని శాఖాహార ర్యాలీలు ఎన్నో చేస్తున్నాం మనం. ఎందుకంటే అన్ని జీవరాశుల్లో తానే ఉన్నాడని చెప్పిన సత్యం మనం ఎవరు తెలుసుకోలేదు. ఆ పత్రిక సార్ వచ్చి మనం తెలియజేసే వరకు ధ్యానం గురించి తెలీదు, అలాగే భగవంతుడు మనమే అనే విషయం కూడా మనకు తెలియదు. అసలు ఆ విషయం తెలుసుకున్నాక అప్పుడు అందరం కూడా చాలా హ్యాపీగా, అందరం ఆత్మస్వరూపులమే, అందరం కూడా ఆ భగవంతుడు యొక్క ప్రతిరూపాలే అని తెలుసుకున్నాం. అయితే ఇలా బ ఇలా భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, నేను కూడా ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు, ఎన్నో ప్రదక్షిణలు చాలా చాలా చేసి చేసి అలసిపోయాను. అలసిపోయినప్పుడు ఒక రోజు ఎందుకో ఒకసారి ఆ యూట్యూబ్ లో చూస్తూ ఉంటే భగవంతుడు అంటే అని వచ్చింది. అంటే భగవంతుడు అంటే మనకు తెలిసిన ప్రతిరూపాలే కదా అనుకుని చూస్తే అప్పుడు అర్థమైంది, 84 లక్షల జీవరాశిలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు మనం కూడా భగవంతుడే అనే విషయం తెలిసి, అప్పుడు ఇది ఎలా అవుతాం, భగవంతుడిగా మనం మారాలంటే మనం ఏం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనందరికీ సింపుల్ గా చెప్పారు, శ్వాస మీద ధ్యాస, స్థిర సుఖాసనంలో కూర్చుని చక్కగా ధ్యానం చేయండి అని చెప్పి పత్రిసారి చెప్పడం జరిగింది. మనందరం కూడా ఎన్నో జన్మలు తగ్గితేనే గాని మనం ధ్యానంలోకి రాము. అలాగే ఉత్తర గీతలో కృష్ణుడు కోటి పూజలు
స్తోత్రాలు, జపాలు అన్ని అయితేనే గాని ధ్యానం తర్వాత లయం అని చెప్పారు. అలాగే ఈ విధంగా నేను ఎప్పుడైతే ఆ సార్ది విన్నానో అప్పటి నుంచి ధ్యానం చేయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఆ 80 ఈ జీవరాశులన్నీ ప్రేమించడం, వాటి పట్ల జాలి, దయ, కరుణ ఇవన్నీ కూడా నాకు కలగడం జరిగింది. అయితే భగవంతుడి గురించి తెలుసుకున్నాక ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం. ధ్యానంలోకి వచ్చాక అసలు ధ్యానం చేసేటప్పుడు మనం సాధకుడు ఎలాంటి లక్షణాలు ఉండాలి, అలాగే సాధకుడు ఏ లక్షణాలు ఉంటే భగవంతుడి యొక్క ఆ అంటే భగవంతుడు మనల్ని మెచ్చుకునేలాగా ఎలా ఎలా మారుతాం అనేది సాధకుడి లక్షణాల ద్వారా తెలుసుకున్నాం. అసలు సాధకుడికి లక్షణాలు అంటే 4 లక్షణాలు ఉండాలి. సహనం, ఓర్పు, నిజాయితీ, నిరీక్షణ అని ఉండాలి. అయితే సహనం అంటే దాన్ని మనసుకు సంబంధించింది సహనం. సహనం మూలంగా మనసు ఆ అంటే మనసులో వచ్చే ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ సహనంగా ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ గా ఎవరిని తీసుకోవచ్చు అంటే సీతమ్మ వారిని. సీతమ్మ వారు ఎంతో సహనంగా ఉన్నారు. ఎందుకంటే ఆవిడ్ని రాక్షసుడు రావణాసురుడే ఎత్తుకుపోయినా కూడా అందరూ కూడా ఎన్నో మాటలు మాట్లాడి ఆమె శరీర భాగాల్ని తమ నాకు అని పంచుకున్నారు. ఎందుకంటే ఆయన కొంచెం టైం ఇచ్చారు. ఆ టైం లోపల రాముడు రాకపోతే ఈ యొక్క సీత నాది నాది అని చెప్పి పంచుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఆ రాక్షస స్త్రీల మాటలు విని సీత ఏమాత్రము ఆమ్, అధైర్య పడకుండా ఎంతో ధైర్యంగా నా రాముడు వస్తాడని చెప్పేసి వస్తాడు, ఈ చెర నుంచి దాని విముక్తి కలిగిస్తాడని చెప్పే సహనంతో ఆమె ఉంది. అలాగే మనం ధ్యానం చేసేటప్పుడు ఆ ఏం చేస్తాం, మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానం చేసినప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఎందుకంటే మనం కూడా ప్రాపంచికం నుంచి ఆధ్యాత్మికం వచ్చినప్పుడు పత్రి సార్ చెప్పినట్టు మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసి కూర్చున్నప్పుడు అందరూ అనుకుంటారు, మనం పక్క వాళ్ళని వాళ్ళందరూ ఏమంటారు, ఎప్పుడు చూసినా వీళ్ళు ధ్యానం ధ్యానం అని కళ్ళు మూసి కూర్చుంటున్నారు ఏంటి, ఇదేనా కళ్ళు మూసి కూర్చుంటే ఇంకేం పని పాట లేదా వీళ్ళకి, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటున్నారు అని చెప్పి అనుకుని అంటే అది మాటల ద్వారా మన మనసుని గాయపరుస్తారు. దానికి మన ప్రత్యేకంగా సహనం అంటమాట. సీతమ్మ వారు కూడా సహనంతో ఉన్నారు కాబట్టి ఈ రోజు సీతమ్మ వారు రామచంద్ర ప్రభు అని మనం చెప్పుకుంటాం. అది సహనానికి. తర్వాత ఓర్పు. ఓర్పు అనేది మాత్రం శరీరానికి సంబంధించింది. సహనమేమో మనసుకు సంబంధించింది, ఓర్పు శరీరానికి. అంటే ఓర్పుతో ఉంటే మనం నేర్చుకుంటాము అన్నారు. అంటే ఓర్పు అనేది మన ధ్యానంలో కూర్చున్నప్పుడు అనేక శరీరంలో అనేక మార్పులు, ఇచ్చింగ్ కానీ లేకపోతే ఆ మంటలు కానీ లేకపోతే నొప్పులు కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం దాన్ని ఓర్పుతో ఉండి మనం అలా కూర్చుంటుంటే అప్పుడు ఆ చేయగా అవన్నీ మనలో, ఎందుకంటే అవన్నీ కూడా బ్లాక్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అవి వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఓర్పుతో దాన్ని తీసుకుని అలా ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మనం ఆ ఏదైతే ధ్యాన సాధన అనేది ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అయితే ఓర్పుకి ఉదాహరణ మిలారప్ప. మిలారప్ప ఏం చేశారంటే ఒకసారి ఆయన ఎంతో ధ్యాన సాధన చెయ్యక ముందు ఆయన క్షుద్ర పూజలు అవి ఇవి నేర్చుకున్నారు తల్లి యొక్క ప్రోద్బలంతో. అంటే పినతండ్రి పెట్టే బాధలు తట్టుకోలేక తల్లి ప్రోద్బలంతో ఆ యొక్క క్షుద్ర పూజలు నేర్చుకుంటారు. నేర్చుకుని నేర్చుకున్నాక దాని వల్ల ఆయనకి చాలా ఇబ్బంది పడటం జరిగి ఇవన్నీ కాదు అని చెప్పి వదిలిపెట్టి ఒక గురువు దగ్గర ఆయన శిష్యరికంతో ఆయన దగ్గర శిష్యరికం చేస్తారు. అప్పుడు ఆ గురువు ఏం చేస్తారంటే శిష్యుడు రాగానే ఆయనకి ధ్యానం గురించి కానీ ఏవి చెప్పరు. ఎలాంటి అభ్యాసం కానీ ఎలాంటి శిక్షణ కానీ లేకపోతే ఎలాంటి మంత్రోపదేశం కానీ ఇవ్వకుండా ఆ అతని శిష్యుడి యొక్క ఓర్పుని పరీక్షిందామని చెప్పి ఒక ప్రదేశాన్ని తీసుకెళ్లి ఇక్కడ ఒక ఇల్లు కట్టమని చెప్తారు అనమాట. చెప్తే సరేనని చెప్పి అక్కడ ఇల్లు కట్టాక గురువు గారిని తీసుకొచ్చాక చూపిస్తారు, ఇదిగోండి నేను కట్టేశాను ఇల్లు అంటే. సరే ఈ ఇల్లు నాకు నచ్చలేదు, దీన్ని పడగొట్టేసేయమని చెప్తారు. మిలారప్ప కట్టడమే చాలా కష్టం, కానీ దాన్ని పడగొట్టమంటంలో మళ్ళీ ఆయన గురువు చెప్పిన మాటకి ఆయన పడగొట్టేసి, ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి, శిక్షణ పొందాలి, ఆయన చేసిన క్షుద్ర పూజలు ఇవన్నిటి నుంచి యొక్క పాప పరిహారం చేసుకోవాలి కాబట్టి ఆయన ఆ విధంగా గురువు చెప్పినట్టే మళ్ళీ ఇంకో చోటు తీసుకెళ్లి ఇక్కడ కట్టమని చెప్తారు.
మళ్ళీ అక్కడికి వెళ్ళి అలాగే ఆ బండలన్నీ మోసుకొచ్చి ఎంతో శారీరక శ్రమ చేసి అలాగే చెమటను రక్తంగా చిందించి మళ్ళీ ఇల్లు నిర్మిస్తాడు. మళ్ళీ గురువు గారు వచ్చి చూస్తారు. చూసి ఇది కూడా పడగొట్టే నాకు నచ్చలేదు, మళ్ళీ వేరే చోట కట్టమంటారు. అలాగే ఒక 4, 5 సార్లు అలా కట్టడం పడగొట్టడం, కట్టడం పడగొట్టడం ఇలా జరిగేటప్పటికి ఇంకా ఆయనకి విసుగొచ్చేస్తుంది. అయినా సరే ఆయన దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎందుకో నన్ను ఇంకా పరీక్షిస్తున్నారు ఏంటని ఆ గురుమాత యొక్క సహాయంతో మెల్లగా ఒక రోజుకి ఆయనకి గురువు గారికి ఆయన మీద కరుణ కలిగి ఆ నువ్వు నా శిష్యుడు అని చెప్పి ఓర్పుతో ఉంటే నేర్చుకుంటా అన్నట్టుగా ఆయన్ని హత్తుకుని ఆయన యొక్క ధ్యానం గురించి అలాగే ఆయన తెలిసిన విద్యలన్నీ ఆయనకి నేర్పడం జరుగుతుంది. ఇది ఓర్పుకు సంబంధించింది. సహనమేమో మనసుకి, ఓర్పేమో శరీరానికి. తర్వాత నిజాయితీ. నిజాయితీ అంటే నిజాయితీ గురించి చెప్పాలంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో నిజాయితీగా ఉంటాం. నిజాయితీ అంటే ఏంటి? సత్యం. సత్యం అంటే ఏంటి? భగవంతుడు. భగవంతుడు అంటే ఎవరు? శ్వాస మీద ధ్యాస పెడితేనే మనమే భగవంతుడు అనే విషయం తెలుస్తుంది. అంటే సత్యంతో ఉంటాం. సత్యం అంటే శ్వాసతో ఉంటాం. మనం అందరం శ్వాస పుత్రులు. అయితే అలాగే నిజాయితీకి ఉదాహరణ ఎవరంటే సత్యహరిశ్చంద్రుడిని తీసుకోవచ్చు. అలాగే శిబి చక్రవర్తిని, అలాగే బలి చక్రవర్తిని తీసుకోవచ్చు. సత్యహరిశ్చంద్రుడు ఎంతో నిజాయితీ పరుడు. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం సత్యహరిశ్చంద్ర అంటే చాలా గొప్ప ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటాం. అంటే సత్యహరిశ్చంద్ర ఏం చేశారు? ఆయన చేసిన ఆ ఎలా జోదం గాని ఏ విధమైన పనుల్లో కూడా ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి గాని ఏమాత్రం తృణప్రాయంగా అన్ని కూడా వదిలేశారు ఆయన. అలాగే భార్యను కూడా తాకట్టు పెట్టాడు, బిడ్డని అందరినీ కూడా ఆయన వదిలేసుకున్నారు. కానీ తన యొక్క బిడ్డను కూడా ఆయన కాపరిగా ఒక ఒక చోట ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. తన యొక్క ఉద్యోగరీత్యా ఎవరిని అక్కడ తీసుకొచ్చినా ఎంతో కొంత కాటి సుంకం తీసుకునే ఆ పని ముగించాలి. ఆ రోజు చంద్రమతి యొక్క కొడుకు అంటే ఈ హరిశ్చంద్రుడి యొక్క భార్య చంద్రమతి చనిపోతే ఆ కాటికాపరి దగ్గర తీసుకొచ్చి దాన్ని కార్యక్రమం చేయమని అడుగుతుంది. అప్పుడు ఆయన ఏమంటారంటే డబ్బులు ఇవ్వకుండా నేను ఆ పని చేయలేను అని చెప్తాడు. దానికి ఆ సత్య హరిశ్చంద్ర ఏమంటారంటే నా డబ్బులు ఎందుకు లేవు మీ దగ్గర? నా దగ్గర ఏమీ లేదు అంటుంది. అంటే సరే మీ దగ్గర తాలిబొట్టు ఉంది కదా అది ఇవ్వండి అని సత్య హరిశ్చంద్ర అంటాడు. అప్పుడు దానికి సత్య హరిశ్చంద్రుడు చెప్పిన మాటలకి చంద్రమతి అయితే నా భర్తకు తప్ప ఎవరికి నా తాలిబొట్టు కనిపించదు, ఈ తాలిబొట్టు కనిపించిందంటే మీరే నా భర్త అని అప్పుడు ఆయన ముఖంక తను అంతవరకు తలదించుకున్నామే ఆ ముఖంక చూసి ఆయనతో ఆ మా అదే ఏడుస్తుందన్నమాట భర్తను చూసి, కొడుకు ఇలా అయిపోయాడు అని చెప్పి. అలా నిజాయితీగా ఉండి ఆయన పని ఆయన చేశాడు కాబట్టి అంటే ఏదైతే సత్యమో ఏ అదే మాట తప్పకుండా ఉన్నారో ఈ రోజు మనం ఆయన తలుచుకుంటున్నాం. అలాగే శిబి చక్రవర్తి కూడా చూడండి పావురము డేగ కదా. ఇది అగ్నిదేవుడు ఇంద్రుడు వచ్చి ఆ శిబి చక్రవర్తి యొక్క దాతృత్వాన్ని ఆ అందరికి లోకానికి తెలియజేయాలి, అసలు ఇతను ఎంత గొప్పవాడో తెలుసుకున్నాను, ఎంత పరీక్ష పెట్టాలని చెప్పి అతని యొక్క దాతృత్వం గురించి పరీక్ష పెట్టడం పావురం డేగలో వచ్చి ఆయన పరీక్షించారు. శిబి చక్రవర్తి క్షణమాత్రం ఆలోచించకుండా తన తొడల్లోని మాంసాన్ని ఆ పావురానికి రక్షించడం కోసం తక్కెట్లో వేయడం జరిగింది. అలా చేస్తూ ఒక తోడ కాబట్టి ఇంకో తోడ అలా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆ ఆ అగ్నిదేవుడికి గాని ఆ యొక్క దేవేంద్రుడికి గాని ఈ యొక్క శిబి చక్రవర్తిని పరీక్షించడం తగదు, చాలా గొప్పవాడైనా ఇలాంటి గొప్పవాడిని పరీక్షించకూడదు, నువ్వే నెగ్గావు అని చెప్పి శిబి చక్రవర్తి యొక్క సత్యంతో ఉన్నాడు, నిజాయితీతో ఉన్నాడు. అలాగే దాతృత్వానికి మెచ్చుకుని ఆయన్ని మనందరం కూడా ఆయన్ని పొగిడి ఆ దేవలోకాలకు వాళ్ళు వెళ్ళటం జరిగింది. కాబట్టి ఆ శిబి చక్రవర్తిని కూడా మనం ఈ రోజు కూడా గొప్ప దాతృత్వ గుణం ఉందని మనందరం కూడా తెలుసుకుంటూ ఉంటాం. అయితే నెక్స్ట్ సత్య హరిశ్చంద్రుడు, తర్వాత శిబి చక్రవర్తి, నెక్స్ట్ బలి చక్రవర్తి. బలి చక్రవర్తి కి ఒక రోజు ఇంద్ర పదవి మీద కన్ను పడింది. ఆయన ఇంద్ర పదవి తన భార్య చెప్తున్నమాట, మీరు ఇంద్రుడు అవ్వచ్చు కదా, మీకు చాలా గొప్ప అయినా మేము మనకి అని చెప్పేసి అంటే ఆయనకు కూడా అనిపిస్తుంది భార్య కోరిక కదా అని చెప్పి ఇంద్ర పదవి ఇంద్ర పదవి మీద వ్యామోహంతో శుక్రాచార్యుని అడుగుతారనమాట. అంటే రాక్షసుల యొక్క గురువు ఎవరంటే శుక్రాచార్యుడు. శుక్రాచార్యుని అడుగుతారు, నేను ఇంద్ర పదవి నాకు ఇంద్రుడు అవ్వాలని ఉంది అంటే ఏం చేయాలి గురుదేవ అంటే దానికి ఈ యజ్ఞాలు యాగాలు అన్ని చేశాక దానాలు ఇచ్చేస్తే నీకు ఆయన ఇంద్ర పదవి వస్తుందని చెప్తాడు.
అప్పుడు దానికి ఆ బలి చక్రవర్తి సరే అని గురువు చెప్పినట్టుగా యజ్ఞాలు యాగాలు అన్ని చేశాక లాస్ట్ రోజున దానాలు ఇస్తారనమాట. నెక్స్ట్ డే ఈ రోజున ఏమవుతుందంటే ఒక చిన్న వటువు రూపంలో ఒక బాలుడు వచ్చి అక్కడికి, ఒక 13-14 ఏళ్ళ బాలుడు, ఇంకా చిన్న పిల్లోడే, అబ్బాయి వచ్చి ఆ అడుగుతాడు అనమాట శిబి చక్రవర్తిని, నాకు ఏం కావాలి, ఇక్కడికి వచ్చావు ఒక బ్రాహ్మణోత్తమా అని అడిగితే, నాకు 3 అడుగుల నేల కావాలి అని చెప్పి ఆ బలిచక్రవర్తిని అదే అడుగుతారు అనమాట. ఎవరు అవటు అప్పుడు ఆయన అంటారన్నమాట, సరే 3 అడుగుల నేల ఏం చేసుకుంటావు, ఇంకా ఇస్తాను, అది కాకుండా ఇంకేదైనా కోరుకోమ్మా అంటాడు. అంటే అప్పుడు ఆ యొక్క వటువు ఏమంటాడంటే, నాకొద్దు, నాకు అది సరిపోతుంది అంటాడు. సరే, ఈ వచ్చిన వాడు ఎవరు అని ఏం తెలియదు మాట. సరే చిన్నపిల్లాడు వచ్చాడు, అడిగాడు, నేను ఇచ్చేస్తాను, రేపొద్దున దానం ఇస్తాను రమ్మని చెప్తాడు. సరే అని చెప్పేసి అన్నాక బలి ఆయన యొక్క గురువు శుక్రాచార్యుడు వస్తాడనమాట. వచ్చినప్పుడు బలిచక్రవర్తి చెప్తారనమాట, గురువు గారు ఈ రోజు మీరు చెప్పినట్టుగా అన్ని యాగాలు అన్ని అయిపోయినాయి కదండి, రేపు దానాలు ఇవ్వటానికి ఈ రోజు ఒక ఒక చిన్న పిల్లవాడు వటు వచ్చారు, వచ్చి ఆ బ్రాహ్మణ పుత్రుడు వచ్చి నన్ను ఒక దానం అడిగాడు, 3 అడుగుల నేల ఇస్తానని చెప్పాను అంట. సరే, 3 అడుగుల నేల కాదు ఇంకా ఇస్తాను, ఇంకేదైనా కోరుకోమంటే అబ్బాయి నాకు 3 అడుగుల నేలే సరిపోతుంది అన్నాడు అని చెప్తారు. అయితే అసలు 3 అడుగుల నేలతో ఏం చేసుకుంటారు, అసలు వచ్చినవాడు ఎవరు అని చెప్పి అసలు ఆయన ఆ దివ్య చక్షుతో ఆయన ఎవరు అని చెప్పి చూస్తారన్నమాట. చూసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది, వచ్చిన వాడు ఎవరంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వచ్చాడు. ఆయనే వచ్చి 3 అడుగుల నేల అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వవద్దు బలి, ఇస్తే నీ రాజ్యము, ఆఖరికి నీ ప్రాణం కూడా పోవచ్చు, కాబట్టి నువ్వు దానం విరమించుకో అని చెప్తాడనమాట. దానికి బలి చక్రవర్తి ఏమంటాడంటే, ఆ శ్రీ మహావిష్ణువు ఆ అందరికీ, అన్ని జీవరాశులకి ఆధారమైన వాడు, అందరికీ అన్ని ఇచ్చేవాడు. అలాంటి వాడి చెయ్యి కిందుండి నా చెయ్యి పైన ఉండటం గొప్ప కదా. అంటే ఆ చెయ్యి యొక్క గొప్పతనం ఎటువంటిదంటే అంట, ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనుగుపై నంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై గపోల తటిపై బాలిండ్లపై నూత్న మర్యాదం చందు కరంబు క్రిందగుట నా కరంబు మీదగుట మేల్గదే రాజము గీజమున్ సతతంబు కాయంబు నా పాయమే. అంటే ఇక్కడ చెప్తానమాట బలిచక్రవర్తి, ఆదిని శ్రీసతి కొప్పుపై, ఆ యొక్క ఆది ఆదిలక్ష్మి ఎవరు, శ్రీ మహాలక్ష్మి యొక్క కొప్పుపై, అంటే ఆమె యొక్క కొప్పును సవరించినటువంటి చేయట, తనువుపై ఆమె యొక్క శరీరాన్ని స్పృశించినటువంటి చేయి, నంసోత్తరీయంబుపై ఆమె యొక్క పౌటి సవరించినటువంటి చెయ్యి, అలాగే పాదాబ్జంబులపై ఆమె యొక్క పాదాలు సవరించినటువంటి చెయ్యి. అలాంటి శ్రీ మహాలక్ష్మి యొక్క శరీరాన్ని స్పృశించినటువంటి చెయ్యి, అన్ని జీవరాశులకి ఆధారభూతమైన చెయ్యి, అన్నిటికీ ఇచ్చే చెయ్యి, అలాంటి చెయ్యికి ఎందుండి నా చెయ్యి పైన ఉండటం గొప్ప కదా అని ఆ యొక్క బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు చేయి గురించి చెప్తాడనమాట. అప్పుడు ఏమంటారంటే శుక్రాచార్యుడు, నువ్వు వెళ్ళి చెప్పినా మనం ఆ దానం ఇవ్వటం వల్ల నువ్వు చనిపోతావు, కాబట్టి నువ్వు ఇవ్వద్దు అని చెప్తారు. అప్పుడు బలిచక్రవర్తి ఇంకొక మాట చెప్తాడు, ఆ పిల్లవాడట ఎలా ఉన్నాడంట, ఆ పిల్లవాడిని చూడగానే ఎంత ముద్దుగా ఉన్నాడో, ఆ పిల్లవాడికి దానం ఎందుకు ఇవ్వకూడదు అని చెప్తున్నాడు అనమాట. ఆ పిల్లవాడంట, ఎన్నడున్ బరువేడబోడట ఏకలం బట కన్నవారన్నదమ్ములు లైన లేరట అన్ని విద్యల మూలగోస్తి నెరింగించిన చిన్ని పాపని త్రోసి పుచ్చగా జిత్తమొల్లదు సత్తమా. ఎన్నడూడట అంటే అతను ఎవరింటికి ఏమి ఎక్కడికి వెళ్ళడట, అలాగే కన్నవారు అన్నదమ్ములైనా లేరంట, అతనికి ఎవరు కన్నవాళ్ళు గాని అన్నదమ్ములు గాని లేరంట. అన్ని విద్యల మూలగోష్ఠి, అన్ని విద్యలు శాస్త్రాలు చదివిన చాలా గొప్ప విజ్ఞుడు లాగా ఉన్నాడంట. అలాంటి చిన్ని పిల్లవాడు వచ్చి చేయి చాచి నేను అడిగితే నేను ఎలా ఇవ్వకుండా ఉంటాను, నా మనసు ఎలా ఒప్పుతుంది, కాబట్టి నేను ఇచ్చేస్తాను గురుదేవా అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి చెప్పిన మాటలకి శుక్రాచార్యుడు చాలా ఆగ్రహం కోపంతో, అయితే సరే నీ ఇష్టం, దానం ఇచ్చుకుంటావు ఇచ్చుకో, నీ ప్రాణం పోయినా ఏం పోయినా నాకు సంబంధం లేదని చెప్పేసి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతాడు.
అప్పుడు బలిచక్రవర్తి చాలా ఆనందపడిపోతాడు. ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చి చేయి చాచి నన్ను అడుగుతున్నాడంటే ఇంతకన్నా అదృష్టం ఏముంటది అనుకుంటాడు. అంటే ఆ యొక్క బలిచక్రవర్తి పుట్టుకేంటి రాక్షసి పుట్టుక. రాక్షసి పుట్టుకలో కూడా ఎంతో గొప్పగా నీతిగా నిజాయితీగా ఉన్నాడు. అంటే సత్యంతో ఉన్నాడు. అంటే సత్యం అంటే ఏంటి అక్కడ ఇస్తాను అన్న మాట మీద నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన బలిచక్రవర్తిని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఆ విధంగా ఆ చిన్న పిల్లవాడు మరునాడు ఉదయం అయింది దానానికి వచ్చాడు. ఆ పిల్లవాడిని చూస్తే ఎంత అందంగా ఉన్నాడో అట. అది చూసి ఆ బలిచక్రవర్తి యొక్క భార్య ఏమో ఆ యొక్క కమండలంలో నీరు పోస్తూ ఉంటది. ఈయనేమో నీళ్లు తీసుకుని ఆ పిల్లవాడి చేతిలో వేస్తే ఆ యొక్క దానం ఇచ్చేస్తారనమాట. మనకిలాగా ఇప్పుడు ప్రామిసరీ నోట్లు అలాంటివి ఆ రోజుల్లో ఒక దానంతో అంటే దోసుడితో నీళ్లు దోసుడిలో వదిలితే అది వాళ్ళకి ఇచ్చేసినట్టే మంత్రోచ్చారణతో మీకు ఇస్తున్నాం అని చెప్తే అది వాళ్ళకి ఇచ్చినట్టుమాట. అలా ఇస్తున్నప్పుడు ఆ యొక్క రంధ్రము ఆ కమండలం యొక్క రంధ్రంలో శుక్రాచార్యుడు దూరిపోయి అడ్డుగా ఉంటారన్నమాట. ఇవ్వకుండా చేద్దాం శిష్యుడు యొక్క దానం ఇవ్వద్దని. కానీ ఆ కమండలంలో దూరింది ఆ యొక్క శ్రీమన్నారాయణకి తెలుసు కదా. ఒక దర్భతో పొడిచేటప్పటికి ఆ కమండలంలో ఏదో అడ్డుపడిందని పొడిస్తే అటు శుక్రాచార్యుడు కన్ను పోతుందన్నమాట. అప్పుడు ఆ వాటర్ వస్తుంది. ఆయనేమో దానం ఇచ్చేస్తాడు. ఆ విధంగా ఇప్పుడు మనం ఉమ్, సహనం గురించి తెలుసుకున్నాం. అది మనసుకి. ఓర్పు శరీరాన్ని గురించి తెలుసుకున్నాం. నిజాయితీ అంటే ఏంటి సత్యంతో ఉండటం. అంటే మనం శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే ఏంటి సత్యంతో ఉండటం. సత్యంతో ఉంటే భగవంతునితో ఉంటే ఏమవుతాం మన భగవంతుడిగా మారుతాం. అంతే కదా 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వారు అవుతారంటాం. అది సామెత. అలాగే మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యానం చేసి గంటలు గంటలు సాధన చేస్తామో అంటే ఆ, అంటే ఎలాంటి స్థితి అంటే జీరో న్యూట్రల్ గా ఎలాంటి ఆలోచన లేకుండా సమాధి స్థితికి వెళ్తామో చేయగా అప్పుడు మన భగవంతుడు ఆత్మదర్శనం అవుతుంది. అంటే అందరికీ అవుతుందా అంటే సాధన చేసే కొలది లేకపోతే ఎన్నో జన్మలు సాధన చేసే ఉన్న వాళ్ళకి ఈ జన్మలో అవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు సాధన చేసే వాళ్ళకి నెక్స్ట్ జన్మలో అన్న అవ్వచ్చు చెప్పలేం. అంటే ఒకసారి కృష్ణుడిని అడిగాడు. కృష్ణుడు చెప్పాడట అర్జునుడికి ఆ అర్జున యోగివిక అంటున్నాడంట. అప్పుడు అర్జునుడు అన్నాడంట బావా మీరు యోగివిక అన్నారు. సరే నేను యోగత్వంలో ఉంటాను. యోగిని అవుతూ ఉంటాను. ఒకవేళ నేను మధ్యలోనే చనిపోతే నేను యోగ భ్రష్టుని అయిపోతాను కదా. అప్పుడు నాకు నా జన్మ ఏంటి నెక్స్ట్ నేను ఎలా ఉంటాను ఈ జన్మలో నేను మోక్షత్వం ఆ యోగత్వాన్ని సాధించకపోతే వచ్చే జన్మలో నేను ఏమవుతాను నా పరిస్థితి ఏంటని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడట ఎవరైతే ధ్యాన సాధన ఎవరైతే యోగత్వాన్ని ఎవరైతే చేస్తూ 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 మరణిస్తారో వాళ్ళకి వచ్చే జన్మలో ఒక శ్రీమంతుల కుటుంబంలో గాని యోగుల కుటుంబంలో గాని జన్మించి ఈ సాధన నుంచి తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కి నెక్స్ట్ ఇక్కడ ఎక్కడి వరకు స్టాప్ చేసామో ఆ పైనుంచి సాధన చేసుకుంటూ మీ యొక్క జన్మని సార్థకత్వం చేసుకోవచ్చు. కాబట్టి యోగివి కాని భగవంతుడు అర్జునుడికి కృష్ణుడు చెప్పడం జరిగింది. అంటే కృష్ణుడికి చెప్పాడా అంటే మనందరికీ చెప్పాడు. భగవద్గీత 5,000 సంవత్సరాల క్రితం రాయబడింది. అంటే భగవద్గీత నిజంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనం పూజ వస్తువు అని ఒక పవిత్ర గ్రంథం అని హిందువుల గ్రంథం అని మనం పెట్టుకున్నాం తప్ప ఇప్పటి వరకు కూడా భగవద్గీతను ఎవరూ కూడా చదవలేదు. పత్రి గారు వచ్చి భగవద్గీతలో శ్లోకాలు ఆది శంకరాచార్యుడు చెప్పారు కదా. భగవద్గీత కించిత గీత గంగా జలలవ కలికా పీత సుకృదపి ఏన మురారి సమచ్చ క్రియతే తస్య యమేన చర్చ. భగవద్గీత కించిత్ గీత అంటే భగవద్గీతను కొంచెమైనా చదవాలంట. గంగా జలలవ కణికా పీత గంగాజల లవ కణికా పీత అంటే గంగాజలం తాగాలంటే గంగకు వెళ్ళనవసరం లేదు కదా. అంటే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే మనకి లోపల నుంచి వచ్చే బొట్టు బొట్లుగా మనకి అంగిటి నుంచి వచ్చేది ఆ యొక్క జలాన్ని సేవించడమే గంగా జలాన్ని సేవించటం. అలాంటి గంగా జలాన్ని సేవిస్తూ భగవద్గీతలో శ్లోకాన్ని పఠిస్తూ ఉంటే అప్పుడు క్రియతే తస్య యమేన చర్చ. పైకి వెళ్ళినప్పుడు యముడితో మనకి చర్చ ఉండదట. అంటే మనం ఈ జన్మ నుంచి మనం పైకి వెళ్ళినప్పుడు యముడు అడుగుతాడట ఏంటయ్యా పనికొచ్చే పనులన్నీ చేయడానికి వెళ్ళావు ఒక భూమి మీదకి అన్ని పనికొచ్చే పనులు ఏమన్నా చేసావా అని అడిగే చర్చ మనకు ఉండదట. ఎందుకంటే పనికొచ్చే పనులు అంటే ఏంటి
మనం భగవంతుడితో ఉండటం, సత్యంతో ఉండటం, ధ్యానం చేయటం, స్వాధ్యాయం చేయటం, సజ్జన సాంగత్యం చేయటం, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తామో భగవద్గీతను పఠిస్తాం, శ్లోకాలు చదువుతాం, ఆచరిస్తాం, అలాగే ధ్యానం చేస్తాం, గంగాజలాన్ని సేవిస్తాం, ఇవన్నీ చేసి పైకి వెళ్ళినప్పుడు యముడు మనల్ని ఆయన మనతో చర్చలు ఏమి ఉండవట. అహో, మీరు అనుకున్న పనులన్నీ చేశారు కదా, సరే అని చెప్పి మనల్ని ఉత్తమ లోకానికి పంపించడం జరుగుతుంది. కాబట్టి భగవద్గీత గురించి ఆది శంకరాచార్యులే స్వయంగా చెప్పిన అన్ని కూడా మనం ఏం చేసాం, ఆది శంకరాచార్యులు చెప్పారు కాబట్టి ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడిన అవన్నీ మనం ఏదో పాటల కింద తీసుకున్నాం, కానీ అర్థాలు మనకు తెలియదు. అలాగే అన్నమయ్య సంకీర్తనలో కూడా ఈ భగవంతుడు అంటే ఏంటి అని 84 లక్షల జీవరాశుల్లో ఉన్నాడని అన్నమయ్య సంకీర్తన ద్వారా చెప్పారు. ఇదేంటంటే బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, తందనానాయహి తందనానా పురే, తందనానా బళ తందనానా బళ తందనాన బళ తందనానా. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, తందనానాయహి తందనానా పురే, తందనానా బళ తందనానా బళ తందనాన బళ తందనానా. కందువగు హీనాదికము ఇందులేవులే, అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ. కందువగు హీనాదికము ఇందులేవులే, అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమింతానొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ, హరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ. నిడార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియోనొకటే. నిడార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియోనొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాయి తందనానా పురే, తందనానా బళ తందనానా బళ తందనాన బళ తందనాన. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, ఉడమి సునకము మీద పొలయు ఎండొకటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, ఉడమి సునకము మీద పొలయు ఎండొకటే. కడుపుణ్యులను పాప కర్ములను సరిగావాజుడు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. కడుపుణ్యులను పాప కర్ములను సరిగావాజుడు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. తందనానాయి తందనానా పురే, తందనానా బళ తందనానా బళ తందనాన. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. తందనానాయహి తందనానా పురే, తందనానా బళ తందనానా బళ తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన అని అన్నమాచారి సంకీర్తన ద్వారా ఆయన ఎప్పుడూ రాసేసాడు. కానీ అవన్నీ మనకి ఏం తెలియకుండా ఏ సంకీర్తనలు పాడేసుకోవడం. నేను కూడా అలాగే పాడేసుకున్నాను. నాకు అన్నమయ్య సంకీర్తనలు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. పాడుకుందాన్ని, అర్థాలు ఏం తెలిసే కాదు. కానీ ఎప్పుడైతే 84 లక్షల జీవరాశులు ఉన్నానో, అంత బ్రాహ్మణుడు ఒకటే, కింద పడుకునేవాడు ఒకటే, అలాగే ఏనుగైనా ఒకటే, కుక్క అయినా ఒకటే, నేను చండాలుడైనా ఒకటే, ఎన్నో విధాలుగా మనకు భగవంతుడు చెప్పేశాడు. అంతటా నేనే ఉన్నాను, అన్నిట్లో నేనే ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి భగవంతుడు అంటే సాక్షాత్తు 84 లక్షల జీవరాశులు అహమాత్మ గుడాకేశ అన్న విధంగా భగవంతుడు ఆ రూపాల్లో ఉన్నారు. అది మనకి ఎవరు తెలియజేశారంటే పత్రిజీ సార్ చెప్పకపోతే మనకి ఎంత జ్ఞానం తెలిసేది కాదు. శ్వాస మీద జ్ఞానం పెట్టకపోతే మనం అసలు భగవత్ స్వరూపాలు అనే విషయం కూడా తెలియదు. ఆ ఇంకా భగవంతుడు అలాగే చాలా మంది పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అసలు
అసలు భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే భగవంతుడికి ఎవరిష్టలు? అసలు భగవంతుడు వీడురా నా భక్తుడు, వీడురా నా భక్తురాలు, వీడురా నా బిడ్డ అని ఎవరిని అనుకుంటాడు? అలాంటి లక్షణాలు ఎవరిలో ఉంటాయి? అది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అసలటండి భక్తులు అనేవాళ్ళు 3 రకాలుగా ఉంటారంటండి. అంటే భగవంతుడి నుంచి కోరుకునే వాళ్ళంటండి. 2 భగవంతుడిని ఇష్టపడేవారు. మూడోది భగవంతుడే వాళ్ళని ఇష్టపడేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే భగవంతుడి నుంచి కోరుకునేవారు. అంటే భగవంతుడి నుంచి అంటే భగవంతుడు అంటే ఏదో ఇచ్చేవాడు, కోరికలు తీర్చేవాడు, ఆపదలో అంటే మనం ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కుబడి ఆపద తీర్చేవాడు, కష్టాన్ని తీర్చేవాడు, లేకపోతే నా కోరిక తీర్చేవాడు అనుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక కోరిక కోరుకుని ఏదో ఇస్తాడనే ఆశతో మనం వెళ్తాం. అలాగే తండ్రి తండ్రిని ఇష్టపడకుండా తండ్రి వెనకాల ఆశని ఇష్టపడటం. అలాగే భగవంతుడు అంటే కాకుండా భగవంతుడు వెనకాల శక్తి ఆయన ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా కష్టం తీరుస్తాడు అని చెప్పి ఆశతో మనం భగవంతుడు అంటే ఇష్టలుగా అంటాం. అంటే భగవంతుడి నుంచి కోరుకుంటాం ఫస్ట్ రకం. రెండో వాళ్ళంటే భగవంతుడు అంటే ఇష్టపడతారు. ఎందుకంటే భగవంతుడు అంటే ఇష్టం అంటే వీళ్ళకి ఎలాంటి కోరికలు లేవు. అంటే వీళ్ళు ఎలాంటి ఆ ప్రాపంచికంగా ఎలాంటి కోరికలు లేవు. వాళ్ళకి ఏంటంటే నాకు భగవంతుడు అంటే ఇష్టం కాబట్టి కృష్ణుడు అంటే మీరాబాయికి ఇష్టం. అలాగే అన్నమయ్యకి ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఏంటి వీళ్ళ భక్తిలో ఏంటి అంటే ఆ పాటల ద్వారా నాకు ఆ భగవంతుడు అంటే ఇష్టం అని చెప్పి పాటలు పాడుకుంటూ వాళ్ళు సేద తీరుతూ ఆ యొక్క స్వామిలో ఐక్యమయ్యారు. అయితే భగవంతుడి నుంచి కోరుకునే వాళ్ళు అయితే భగవంతుడు ఏదో ఇస్తాడని. వీళ్ళు ఏంటంటే భగవంతుడు నాకు ఇష్టం, నాకేమి ఇవ్వక్కర్లేదు కానీ భగవంతుడు అంటే నాకు ఇష్టం. కానీ భగవంతుని కీర్తిస్తూ భజనలు చేస్తూ ప్రార్థన చేస్తూ భగవంతుడు నాకు ఇష్టం అని చెప్పుకుంటాం. అయితే ఒకసారటండి నారద మహర్షి వైకుంఠంకి వెళ్ళారటండి. ఎందుకంటే ఆయన త్రిలోక సంచారి కాబట్టి అలాగా నారదుడు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణుమూర్తి గారి చేతిలో ఒక పుస్తకం చూశారటండి. ఆ పుస్తకం చూడగానే నారద మహర్షికి ఇందులో ఏముందో తెలుసుకోవాలని ఆతృతతో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ రంగుల పుస్తకం ఏంటి స్వామి అని అడిగితే ఇందులో భగవంతుణ్ణి అంటే నన్ను ఇష్టపడేవారు లిస్ట్ ఇది అని చెప్పి ఇస్తాడట. అప్పుడు ఆ నారదుడు గబగబా ఈ లిస్ట్ లో ఏముందా అని చెప్పి ఆ లిస్టు యొక్క ఫస్ట్ చూడగానే ఆయన పేరే కనిపిస్తుందట. అప్పుడు ఆ నారదుడు చాలా హ్యాపీగా నేను చాలా గొప్పవాడిని, నేను ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ ముల్లోకాలు తిరుగుతూ ఆయన్నే జపించుకుంటూ ఆయన నామాన్ని వదలకుండా పట్టుకున్నందుకు నా పేరు నాకు ముందుంది. నాకు చాలా ఇష్టం నాకు నారాయణ అంటే, అందుకే నేనే గొప్పవాడిని అనుకుని ఇంకా లిస్ట్ అంతా తిరగేస్తామట ఎక్కడైనా ఆంజనేయ స్వామి పేరు కనిపిస్తుందేమోనని. కానీ ఎక్కడా కూడా ఆంజనేయ స్వామి పేరు కనిపించదు. అప్పుడు ఏమనుకుంటాడంటే అది నేనే గొప్పవాడిని, నాకు చాలా ఇష్టం భగవంతుడు అంటే అనుకుని చాలా విరమిస్తాడు. మనసులో చాలా ఆనందపడిపోతూ నారదుడు నారాయణ నారాయణ అంటూ వెళ్ళిపోతుంటారు. అక్కడ ఆంజనేయ స్వామి జపంలో కూర్చుని అంటే ధ్యానం చేసుకుంటుంటారు. ఆయన చూసి పిలుస్తారన్నమాట. ఆంజనేయ స్వామి ఇలా నేను వైకుంఠం వెళ్ళాను, అక్కడ విష్ణుమూర్తి చేతిలో నారాయణ చేతిలో ఒక లిస్ట్ ఉంది. దాంట్లో భగవంతుడిని ఇష్టపడేవారు భక్తుల లిస్ట్ లో మొట్టమొదటి నా పేరే ఉంది, మీ పేరు లేదు అని చెప్తాడు. దానికి ఆంజనేయ స్వామి అంటారు, స్వామి క్షేమమేనా, అమ్మ క్షేమమేనా, మీరు కూడా క్షేమమే కదా అని చెప్పేసి ఆ లిస్టు గురించి ఏం పట్టించుకోకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు నారదుడికి ఏం అర్థం కాదు, ఇదేంటిది ఎంత విషయం చెప్తే నా ఆంజనేయ స్వామి ఎక్కడ ఉద్రేకపడతారో అది అనుకుని బాధపడతారు కదా, అలా ఆ విధంగా ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటారు కానీ ఆయన ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఆయన ధ్యానం ఆయన చేసుకుంటారు. అప్పుడు నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రోజు అలాగే నారాయణ అనుకుంటూ త్రిలోక సంచారిగా తిరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ వైకుంఠంకి వెళ్తారు. మళ్ళీ శ్రీ మహావిష్ణువు చేతులు ఇంకొక పుస్తకం చూసి ఇదేం పుస్తకం అబ్బా మళ్ళీ అడుగుతారు. అతను ఆగట్లేదు ఆయనకి. ఇప్పుడు నేను ఇష్టపడే వారి లిస్టు అన్నారు. నేను ఇష్టపడే వారి లిస్టు అనగానే దాన్ని చూసి చాలా ఆనందంతో సరే అని చెప్పి ఆ లిస్టు చూడగానే ఫస్ట్ ఆంజనేయ స్వామి పేరు కనిపిస్తుంది. అప్పుడు నారదుడికి అర్థమవుతుందన్నమాట. అయితే భగవంతుణ్ణి నేను ఇష్టపడతాను కానీ భగవంతుడే ఇష్టపడతాను, వీడురా నా కొడుకు, వీడురా నా కూతురు, వీడురా నా శిష్యుడు, వీడురా అనే స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి గొప్ప ఆయన అయ్యాడు. అందుకే శ్వాసపుత్రుడు అయ్యాడు. మనం ధ్యానం చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం అంటే మనం అంజనాదేవి పుత్రుడు అంటే ఆంజనేయ స్వామిని మనం శ్వాసపుత్రుడు అంటే ఆంజనేయ స్వామితో మనం ఉన్నట్టే.
అలాంటి ఆంజనేయ స్వామి తలుచుకున్నప్పుడు, ఆంజనేయ స్వామి గురించి చూసినప్పుడు ఆయనకు అనిపిస్తుందన్నమాట. అయితే అయితే భగవంతుడి దగ్గర లిస్ట్ లేని లిస్ట్ ఏంటయ్యా అంటే భగవంతుడి నుంచి కోరుకునే వాళ్ళ లిస్ట్. అంటే భగవంతుడి నుంచి కోరుకునే వాళ్ళ లిస్ట్ ఆయన దగ్గర లేనే లేదు. రెండే ఉన్నాయి. భగవంతుడిని ఇష్టపడే వాళ్ళ లిస్టు, భగవంతుడే ఇష్టపడే వాళ్ళ లిస్ట్. ఆ రెండే ఉన్నాయి. ఆ రెండు లిస్టులే మనం ఉన్నామో లేదో మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా ఇదివరకు ఆ భగవంతుడి నుంచే కోరుకున్నాను. ఎన్నో కోరుకున్నాను. ఎన్నో చేశాను. ఎన్నో చేశాను. కానీ ఏదీ నెరవేరలేదు. ఎందుకంటే అప్పుడు నేను అన్ని భగవంతుడు నాకేదో ఇస్తాడనే కావాలి అనే దాంతోనే చేశాను తప్ప ఎగ్జామ్‌కి వెళ్ళేదాన్ని. ఎగ్జాము భగవంతుడు చూసుకుంటాడని రాసేదాన్ని. అదేమో సరిగ్గా అంటే మామూలుగా రిటన్ ఎగ్జామ్స్ అయితే పర్లేదు గానీ, ఓన్లీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏదైనా అది చాలా కష్టం. చాలా ప్రిపరేషన్ ఉండాలి. అలా చేస్తేనే అవుతుంది. ఏదో మనం 50 చదివేసి భగవంతుని భారం పెట్టేసి భగవంతుడు రాసేస్తాడంటే ఎక్కడ రాస్తాడు? అదేం అవ్వలేదు. అప్పుడు అనిపించిందన్నమాట. ఇవన్నీ కరెక్ట్ కాదని. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో అప్పుడు తెలిసింది. అప్పుడు ఏమనిపించిందంటే భగవంతుడు మనం మెచ్చుకునే వాళ్ళలా ఉండాలి. అంటే భగవంతుడు చెప్పింది చేయాలి. భగవంతుడు చేసింది చేయకూడదు. అలాగే ఏంటండి భగవంతుడు చెప్పింది చేయాలి, చేసింది చేయకూడదు అంటే చిన్న కథ ఉందండి. ఒకసారటండి ఇప్పుడు మన షిరిడి సాయిబాబా ఉన్నారండి. ఆయన ఏం చేశారు అన్నంలో చేయి పెట్టి శుభ్రంగా ఉడికిందో లేదో టెస్ట్ చేసి వండేవారు. కానీ ఆయన చేశారని మనం చేయగలమా? చేయలేం. ఎందుకంటే ఆయన యోగీశ్వరుడు. ఆయన చేయగలడు ఏదైనా. అలాగే ఒక గురువు గారటండి కొంతమంది శిష్యులకి బాగా వేదాధ్యయనం, పఠనం అన్నీ నేర్పారు ఆయనకి. నేర్పిన తర్వాత గురువుగారు అలా వెళ్తున్నప్పుడు, ఆ గురువు గారితో పాటు శిష్యులు కూడా వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు గురువుగారు ఒక చోట ఆగి కళ్ళు తాగారు. తాగితే గురువుగారు తాగారు కదా అని వీళ్ళు కూడా కళ్ళు తాగారు. సరే అని చెప్పి ఇంకొక చోటుకెళ్ళి ఏదో గురువుగారు తిన్నారట. వీళ్ళు కూడా తిన్నారు. సరే నేను ఏది చేస్తే వాళ్ళు చేస్తున్నారు కదా! ఇంకొక చోటుకెళ్ళినప్పుడు అక్కడ కనకననాలి నిప్పులు ఉన్నాయంట. అది తీసుకొని నోట్లో ఏసుకున్నారంట గురువుగారు. తర్వాత శిష్యులు ఒకసారి ఆగారంట. ఏంటిది? ఇప్పుడు మేము తింటే నోరు కారిపోతుంది. తినకపోతే గురువుగారు ఇప్పటి వరకు తిన్నాము. ఇది తినలేదు. ఏంటిది? ఏం చేయాలో తెలియక ఆగారంట. అంటే ఇక్కడ మనం ఏంటి గ్రహించాలి అంటే భగవంతుడు ఏం చెప్పాడో అది చేయాలి. ఏం చెప్పారు మనకి పత్రి సారు? నాకైతే ఏం చెప్పారంటే ధ్యానం చేయమని చెప్పారు. నేను పత్రి సార్‌ని ఫస్ట్ కట్టాల్లో వశిష్ఠ గౌతంలో కలిసానండి విజయదశమికి. నా ఎక్స్‌పీరియన్స్‌తో కొంచెం క్లాస్ కూడా చెప్తానండి. అయితే వశిష్ఠ గౌతంలో నేను కలిసినప్పుడు ఫస్ట్ సార్‌ని చూసినప్పుడు నేను చాలా ఆనందంతో ఆయన దగ్గర షేక్ హ్యాండ్‌లు తీసుకున్నాను. ఫస్ట్ అదే చూడటం 45 డేస్ మెడిటేషన్ తర్వాత 2021లో ఆయన్ని షేక్ హ్యాండ్‌లు ఇస్తారని తెలిసి తీసుకున్నాను. చాలా సార్లు తీసుకున్నాను ఆయన దగ్గర. ఆయన నాకు అన్ని సార్లు ఇచ్చారు ఓపికగా. కానీ అప్పుడు అనిపించింది ఆయన కారెక్కెళ్ళిపోయాక. ఏంటిది పదే సార్ దగ్గర షేక్ హ్యాండ్‌లు తీసుకున్నాను. ఆయన కదా పిలిచి ఇవ్వాలి మనకి. అంటే భగవంతుడు ఏం చేయాలి? వీడురా నా భక్తుడు అనుకోవాలి. అలాగా ఆయన కదా నన్ను పిలిచి ఇవ్వాలి. ఆ రేంజ్‌కి మనం వెళ్ళాలి. అంతేగాని పడి మనం వెళ్లి ఆయన దగ్గర చేపడితే ఆయన తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే మనలో ప్యూరిటీగా ఉంటే ఆయన ప్రతి ఒక్కళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడతాడు వీడు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా మారతాడు అనే ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళ దగ్గర తీసుకున్నారు. ఎవరిని కాదనేవారు కాదు. బాగా నెగెటివ్ బాగా ఉంటే తప్ప కొట్టేవారు తప్ప ఎవరిని కూడా ఆయన తక్కువే. షేక్ హ్యాండ్ మాత్రం కంపల్సరీగా ఇచ్చారు. అలాగే నాకు చాలా సార్లు ఇచ్చారు. నన్నేమనలేదు. ఆయన దగ్గర కూర్చొని చూసాను. ఆయన ఎదురుగుండా చూసాను ఆయన్ని. చూడగానే ఫస్ట్ ఆయన చూడగానే నాకేమనిపించింది సాక్షాత్ షిరిడి సాయిబాబాయే అనిపించింది. ఆయన నడవటం, డ్రెస్ ఏసుకోవడం అన్నీ చూడగానే బాబాయ్ గారే అనిపించింది. అయితే ఆయన చూసాను చాలా 2 గంటలున్నర, 3 గంటలున్నారు. నాకు దర్శనం అయింది. మంచిగా షేక్ హ్యాండ్ తీసుకున్నాను. వెళ్ళిపోయారు. అప్పుడు అనుకున్నాను ఆయనే పిలిచిచ్చేలాగా మనం సేవ చేసి మంచిగా అప్పుడు అనుకోను. ఒక థాట్ రిలీజ్ అయింది నాలోంచి, నా మనసులోంచి. అది నిజమవుతుందో లేదో నాకు తెలీదు గానీ నేను అనుకున్నాను అలా చేయాలని. నెక్స్ట్ కట్టాల్ ధ్యాన మహాచక్రంకి వెళ్ళాను. మహిళా ధ్యాన మహాచక్రం. అక్కడికి వెళ్ళినప్పుడు అది 2021 వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ పత్రి సారు ఎందుకంటే నాకు ఎందుకో పత్రి సార్ అంటే నాకు ఎనలేని అందరికీ ఇష్టమే. పత్రి సార్ అంటే ఇష్టం లేనోళ్ళు ఎవరు ఉండరు. అయితే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బాబాలా కనిపించారు నాకు నీకు ఫస్ట్ బాబా అంటే చాలా ఇష్టం. అయితే బాబాలా కనిపించినప్పుడు నేను సాక్షాత్ బాబాయ్ అనుకున్నాను. అక్కడికి వెళ్ళగానే పత్రి సార్ ఎక్కడున్నారంటే, అదిగో అక్కడున్నారన్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారంటే ఆయన చుట్టూ రౌండ్ అప్ చేసేసి ఒకతను కర్ర పట్టుకొని తిరుగుతున్నాడు. పత్రి సారు ఒక ఫారినర్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను కరెక్ట్‌గా ఇంకా స్ట్రెయిట్‌గా నుంచున్నాను. నుంచుని పత్రి సార్‌ని చూసాను. ఎంత ఆనందం వచ్చేసిందంటే ఆయన చూడగానే. అప్పుడు పత్రి సార్ కళ్ళతో వచ్చావా అన్నట్టుగా ఒక సైగ ఇలా కళ్ళతో సైగ చేసి ఇలా పిలిచారు. పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చేసారు నాకు.
అప్పుడు అనిపించింది. నేను అక్కడ మనసులో అనుకున్నానే, ఇక్కడ పత్రిసారి పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారే అని చెప్పి, అక్కడ ఉన్న ఒక 70 మంది ఉంటారు. వాళ్ళందరూ చూస్తున్నారు. ఎవరు కూడా దగ్గరికెళ్ళి షేక్ హ్యాండ్ తీసుకోవడానికి లేదు. స్వయంగా ఆయనే పిలిచి ఇచ్చేటప్పటికి చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే భగవంతుడు మనల్ని మెచ్చుకోవాలి. భగవంతుడు మనల్ని తీసుకోవాలి. ఆ విధంగా ఫస్ట్ నేను ఎన్నో కోరికలతో ఎన్నో చేసినా ఏమీ జరగలేదు. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చి అంతా నువ్వే నాయన. చూడండి ద్రౌపది కూడా ఏం చేసింది? వస్త్రాభరణం టైంలో ఫస్ట్ తన మానాన్ని కాపాడుకోవడం ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. ఇంక లాస్ట్‌కి అన్నీ నువ్వే శరణం అని చెప్పి చేతులు పైకెత్తగానే అప్పుడు ఆయన వస్త్రాన్ని పంపించాడు. దాని వెనకాల కూడా ఒక కథ ఉందండోయ్! ఏంటంటే ఆవిడ కూడా కృష్ణుడు ఊరికే ఇవ్వలేదండి. ఊరికనే ఎవరికీ ఏమి చెయ్యరండి. మనం కూడా సాధన గాని, పూర్వ జన్మలో గాని ఏదో ఒకటి మనం ఇస్తేనే మనం వస్తుంది. అంతే కదండీ! ఆ విధంగా ద్రౌపది కూడా ఎక్కడన్నా ఏమన్నా ఇచ్చిందా? ఎవరికైనా దానం చేసిందా అని చూసాడంట. దానం చేసిందా అని చూస్తే అక్కడ ఒక చోట ఒక మహర్షి స్నానం చేస్తూ ఉంటే నదీ ప్రవాహంతో ఏంటో అంగవస్త్రం కొట్టుకుపోతే ద్రౌపది అక్కడ స్నానం చేస్తున్నప్పుడు తన చీరలో సగం ముక్కు చింపి ఆయనకి అంగవస్త్రం ఇచ్చిందట. అప్పుడు చూసాడు కృష్ణుడు. ఓహో! అక్కడ ఇచ్చింది కదా! ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పి. ఇంకొక కథలో ఏం చెప్తారంటే కృష్ణుడు ఎక్కడో దెబ్బ తగిలితే కట్టిందని అంటారు. కరెక్టే. ఆ విధంగా ఎక్కడో చిన్నగా ఇస్తే ఇక్కడ ఆమెకి ఎన్ని వేల చీరలు ఇచ్చాడాయన. అంటే ఏదైతే మనం ఇస్తూ ఉంటామో అదే వస్తుంది. పంచితే పెంచుతుంది. నీకు ఏ వస్తే ఏ, బి వస్తే బి చెప్పు. అంతేగాని నువ్వు దాచుకోకన్నారు. కాబట్టి నేను ఆయన్ని ఆ విధంగా షేక్ హ్యాండ్ తీసినప్పుడు చాలా ఆనందం వేసేసింది. అప్పుడు అనుకున్నాను. ఇది ఈయనరా భగవంతుడు. ఈయన నాకప్పుడు మళ్ళీ ఆయన నారాయణ స్వరూపంలో కనిపించాడు నాకెందుకో. అక్కడేమో బాబాలా కనిపించాడు. ఇక్కడేమో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. అప్పుడు రాఘవరావు గారొచ్చి, "ఈ అమ్మాయండి పాటలు పాడుతుంది. లక్ష్మీ సునీత ఇలాగా" అని చెప్పేసి పరిచయం చేశాక, "పాడమ్మా ఆయన దగ్గర" అన్నారు. అసలు ఆయన దగ్గర గొంతు పెగలలేదండి. ఒక 2 ముక్కలు పాడాను. పాడినప్పటికి గొంతు పెగలట్లేదు. అదేంటంటే, శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమయోగి జన భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమాత్మ పర మరురూప శ్రీ తిరువేంకటగిరి దేవా శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ. ఈ సాంగ్ ఆయన చూడగానే నాకు అనిపిస్తుంది మాట. సాక్షాత్ శ్రీమన్నారాయణ అనిపిస్తుంది. పాదాలు పట్టుకోవచ్చు. అంటే అంతకు ముందు పత్రి సారు షేక్ హ్యాండ్ ఇస్తే సరే గాని పాదాల మీద పడితే అందరికి కూడా టపటపా అని దెబ్బలు పడి అందరిని చూశాను. బాబోయ్ కొడతారేమో సార్ అనుకున్నాను. అనుకుని సార్‌ని అడిగాను పర్మిషన్. సార్ పట్టుకున్నా సార్ మీ పాదాలు శ్రీమన్నారాయణ పాదాలంటే పట్టుకున్నాను. ఒక్క 5 నిమిషాలు చాలా ఏడుపొచ్చేసింది ఆయన. నా చిన్నప్పటి నుంచి ఏదైతే ఉందో అదంతా బాధంతా వచ్చేసేటప్పటికి నా కన్నీళ్ళతో ఆయన పాదాలు కడిగేశాను ఆ విధంగా. అంత బాధ వచ్చేసాక ఒక్కసారిగా లేసి పత్రి సార్ అంటే అప్పటికి ఒక టాక్ ఏంటంటే పత్రి సార్ ఇంకా చెప్పాల్సినంత అయిపోయింది. ఇక మౌనంలోకి వెళ్ళిపోతారు అని నేను విన్నానన్నమాట. నేను వచ్చిందే 21లో. ఆయన చూసింది రెండోసారి. సార్ మౌనంలోకి వెళ్ళిపోతే ఇంకా నేను ఏమి ఆయన ద్వారా ఏమి వినలేను కదా! అని చెప్పేసి సార్ నా కోసం ఏదన్నా చెప్పండి సార్. నన్నేం చేయమంటారు సార్? నన్నేం చేయమంటారు సార్? అని అడిగాను. అప్పుడు పత్రి సార్ చెప్పారు. "ఏం చేయొద్దు నువ్వు ధ్యానం చెయ్యి" అన్నారు. అంటే ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగహారిణి అన్నీ చెప్పారు పత్రి సార్ మనకందరికీ తెలిసిన విషయాలే. అంటే ధ్యానం చేస్తే ఏమవుతాం? సాక్షాత్తు భగవంతుడు అవుతాం. భగవంతుడు ఎవరు అంటే మనమే. మనమే అంటే 84 లక్షల జీవరాశులు. ఈ విధంగా భగవంతుడు మనమే అనే విషయాన్ని ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, అలాగే స్వాధ్యాయం ద్వారా, అలాగే మెయిన్ పత్రి సార్ చెప్పిన దాని ద్వారానే మనం తెలుసుకున్నాం. భగవద్గీతలో గాని, లేతే భజ గోవిందంలో గాని ఏది చదివినా, ఏది చేసినా లేకపోతే ఎవరితో మాట్లాడినా, ఎవరితో ఎలా మాట్లాడాలి,
వాక్క్షేత్రం, మన యొక్క వాక్కులు ఎలా ఉండాలి, మన మనసులో ఆలోచనలు ఏ విధంగా, అంటే ఆలోచనలు కూడా స్వేచ్ఛగా ఉండాలన్నారు. ఆలోచనలు తప్పు లేవని చెప్పారు. ఆలోచన ఎలాగైనా ఆలోచించొచ్చు, నీ ఆలోచన అనేది నీ ఇష్టం అని చెప్పారు. కానీ మాట్లాడే మాట మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఎరుకుతో మాట్లాడాలని చెప్పారు. ఉపవాసం ఉండమని చెప్పారు. చక్కగా వారానికి ఉపవాసం ఉండమని చెప్పారు. ఎన్నో మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను. అలాగే ఇలాగే చేస్తూ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ వైజాగ్ ధ్యాన్ మహాచక్రం వచ్చింది. అక్కడికి వెళ్ళాను. అప్పుడు పత్రి సార్‌తో భోజనం, ఆయనకి చాలా ఇష్టం భోజనం వడ్డించడం అంటే. ఆయనతో వడ్డించే అవకాశం కూడా 2021 నిజంగా నా జీవితంలో ఎన్నో సార్‌తో ఎన్నో మంచి మంచి అనుభూతులు చాలా ఉన్నాయి. దాని ద్వారా నేను ధ్యానంలోకొచ్చాను. ధ్యానంలోకొచ్చి నేను కూడా క్లాసెస్ చెప్తున్నాను. అలాగే పాటలు పాడుతూ సంగీత ధ్యానం ద్వారా చేయిస్తూ ఏంటి అలా పత్రి సార్ ఏం చెప్పారు, గుడిలో ధ్యానం, బడిలో ధ్యానం, ఇంటింట ధ్యానం, అన్ని ఎక్కడైనా ధ్యానం అని చెప్పారు కదా! ఆ విధంగా గుడిలో ధ్యానాలు, ఇంటింట ధ్యానాలు, బడికాడ ధ్యానం అంట, ఇంటికాడ ధ్యానం అంట, గుడికాడ ధ్యానం అంట, అంతా ధ్యానం అంట అన్నారు. ఆ విధంగా అన్ని ధ్యానాలు చెప్తూ చక్కగా ఆనందకరంగా మంచి లైఫ్‌ని, ఇది అసలైన లైఫ్ అంటే ధ్యానం చేయటం. ధ్యానం చేస్తే అన్ని వదిలేసుకోమని చెప్పలేదు ఆయన. సంసారంలో నిర్వాణం అన్నారు. ఏం చెప్పారు? భజగోవిందంలో సత్సంగత్వే నిసంగత్వం, నిసంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిచల చిత్తం, నిచల చిత్తే జీవన్ముక్తి అన్నారు. సత్సంగత్వం, నిస్సంగత్వం. సత్సంగం చేస్తే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, అంటే నిశ్చలంగా ఉంటుంది. నిశ్చల చిత్తే జీవన్ముక్తి, నిర్మోహత్వం నిశ్చల చిత్తే జీవన్ముక్తి. అంటే ఏదైతే ముక్తి అంటే భగవంతుడు మనల్ని ఈ భూమి మీదకి పంపడానికి కారణం ఏంటంటే ఆయనలో కలుపుకునే వరకు మనం జన్మ ఎత్తి పాఠాలు నేర్చుకుని ఆయనలో కలిసిపోవడమే. అంటే జీవన్ముక్తి అంటే ఆయనలో కలిసిపోవడమే. అంటే ఆత్మ సాక్షాత్కారం కలగడమే. దానికోసం మనం ఎన్ని జన్మలు ఎత్తినా పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ఎవరైతే ధ్యానంలోకి వచ్చామో వాళ్ళు 350 జన్మలు తగ్గిపోయే మనకి అన్నారు. మిగతా వాళ్ళందరూ ధ్యానంలోకి రావట్లేకపోయినా, అలవాట్లతో ఉన్నా, లేకపోతే ఏ విధంగా ఉన్నా వాళ్ళందరూ కూడా బాలాత్ములని 100 జన్మల్లో ఉన్నారు. లేతే స్టార్టింగ్ జన్మల్లో ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు ఏ విధంగా ఉన్నా అది కరెక్టే. నువ్వు ఏది కరెక్ట్ చేయడానికి నీకు హక్కు లేదు. ఎవరిని కూడా నువ్వు కరెక్ట్ చేయొద్దు. నీది నువ్వు చూసుకో. ధ్యానం చేయటం అన్నది నీకు లభించిన అవకాశం, నువ్వు చెయ్యి. ధ్యానం చేయమని చెప్పు. అంతేగాని వాళ్ళకి నువ్వేది కరెక్షన్ చేయొద్దని చెప్పారు. అలాగే ఆయన ఇంకేం చెప్పారంటే ఆహ్ ఎవరిని కూడా నో కామెంట్స్, నో జడ్జ్‌మెంట్స్ అని చెప్పారు. ఇవి నాకు చాలా నా లైఫ్‌లో చాలా ఉపయోగపడ్డాయి. అలాగే నా నా జీవితంలో కూడా చాలా చాలా ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఎన్నో ఉండేయి. అంటే నాకు కొంచెం ఎవరన్నా ఏదైనా అంటే నాకు గిల్టీ ఫీలింగ్ వచ్చేసి నన్నెందుకంటారనే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు మన సార్ చెప్పారు కదా! నో కామెంట్స్, ఎవరిని కూడా కామెంట్ చేయొద్దని, ఎవరికీ జడ్జ్‌మెంట్ చెప్పొద్దని. అంటే ఎవరైనా ఏమైనా చెప్పేటప్పటికి మనమే అన్నీ చెప్పేసేవాళ్ళం. నువ్వు అలా చేయాలి, ఇలా ఉండకూడదని. అసలు ఆళ్ళు చెప్పేటప్పుడు నువ్వెలా ఉండాలో మనకు తెలియాలి కదా! అంటే ముందు మనల్ని చూసుకోమని చెప్పారు పత్రి సార్. అందుకే మనం ముందు ఇన్ అంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలన్నారు. అంటే ఇంట్లోనే మనం ఏమి సరిగ్గా లేకుండా బయటికెళ్ళి మనం క్లాసులు చెప్పినా దానివల్ల ఉపయోగం ఏముండదు. కాబట్టి మనం మనల్ని సరిదిద్దుకోవాలి. అంటే ఒకసారి బుద్ధుడటండి ధ్యానం చేస్తూ ఒక అతను అడిగాడంట. మీరు ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసి ఏం సంపాదించుకున్నారని అడిగితే, నేనేం సంపాదించలేదయ్యా! అన్నీ పోగొట్టుకున్నానంట. ఏం పోగొట్టుకున్నారు? పోగొట్టుకోవడానికి ధ్యానం ఎందుకు అన్నాడతను. అప్పుడన్నారట, నాలో కోపం పోయింది, అసూయ పోయింది, ఈర్ష్య పోయింది, ద్వేషాలు, రాగద్వేషాలు ఇయన్నీ పోయినియి అన్నారట. అంటే అన్నీ పోగొట్టుకుంటా అంటే ఈ ఈ చెడ్డ గుణాలన్నీ పోతాయా ధ్యానం చేస్తే అని చెప్పి ఆయన కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అంటే ధ్యానం చేయడం వలన మనలో సత్ప్రవర్తన కలుగుతాయి. అలాగే మనలో ఉన్న దుర్గుణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకి పోవడం అనేది జరుగుతాయి. కానీ అన్నీ పోతాయంటే అన్నీ పోవు. ఎందుకంటే మనం అన్నీ పోతే మనం ఏం చేస్తాం ఇప్పుడు యోగీశ్వరుడు మనం కూడా ఒక యోగుల్లాగా అవధూతలా మారిపోతాం. కాబట్టి ఈ ఈ భూమి మీదకొచ్చింది ఎందుకంటే మనం ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకోవడానికొచ్చాం. అంటే అనుభవించడానికొచ్చాం. అంటే పాఠాలు నేర్చుకోవడానికొచ్చాం. ఆ పాఠాలు నేర్చుకున్నప్పుడు మన పాఠాలు మనం నేర్చుకుంటానికి వచ్చినప్పుడు అందులో మనకొకసారి కోపం తగ్గిపోతుందా అంటే, అది ఒకసారి ఎలా తగ్గుతుంది? తగ్గదు. రాను రాను మెల్లిమెల్లిగా సాధన చేయగా ఒకసారే నో థాట్ స్టేజ్‌కి మనం వెళ్ళగలమా? అంటే మెల్లమెల్లగా సాధన
పెంచుకుంటూ పెంచుకుంటూ మన యొక్క సమయాన్ని పెంచుకుంటూ ధ్యానం చేయగా అప్పుడు మనం నూతన స్టేజ్కి వెళ్తాం. అప్పుడు మనం ఏదైతే మనలో ఉన్న గుణాలన్నీ రాఘవరావు గారు సార్ ఒకటే చెప్తారు భీమవరంలో. మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారనేది కాదు, ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేశారనేది కాదు, మీలో మార్పులు ఏమైనా వచ్చాయా? అంటే నేను నాకు ఆ అనుభవాలు వచ్చి, ఈ అనుభవాలు వచ్చాయి అది కూడా కాదు. మీలో మార్పులు ఏమైనా వచ్చాయా? మీ మీ శరీరంలో, మీ మనసులో, మీ ఆలోచనలో, మీ పనుల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఇది వరకు ధ్యానం చేయకముందు మీరు ఎలా ఉన్నారు? చేశాక మీరు ఎలా ఉన్నారు? ధ్యానం చేయకముందు కోపం ఉంది, ధ్యానం చేశాక కొద్దిగా తగ్గింది. ఇలాంటివన్నీ చూసుకోండి తప్ప అనుభవాలు వచ్చినాయా? లేకపోతే ఆ జర్నీ చేసామా, ఈ జర్నీ చేసామా, అవన్నీ కరెక్ట్ కాదు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అంటారు కదా. సదానంద సార్ ఏం చెప్తారు, సదానందగిరి గారు, ఆ సదానంద యోగి గారు ఏం చెప్తారు, ఆ వస్తే రాని, పోతే పోని, వచ్చిందని కుంగిపోకు, రాలేదని కుంగిపోకు. అంటే ఆ ఆయన ఏమంటారంటే ప్రజెంట్ లో ఉండమంటారు. పాస్ట్ వద్దు, ఫ్యూచర్ వద్దు, ప్రజెంట్ లో ఉండు. ఇప్పుడు ఎలా ఉన్నాం అలాగే ఉండు. అంతేగాని ఏదో భవిష్యత్తులో ఏదో జరిగిపోతుందేమో, అయితే ఆ పాతది ఇలా జరిగింది కదా, నాకు ఇన్ని వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా అని పాస్ట్ ఫ్యూచర్ వద్దు. నువ్వు ప్రజెంట్ లో ఉంటాం నేర్చుకుంటేనే నీ యొక్క ప్రగతి అనేది పెరుగుతుంది. అంటే నువ్వు ఆచరించి చెప్పాలి, అంతే కదా. ఆచరిస్తేనే మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలం. ఆ యొక్క దమ్ము పట్టు అనేది మన యొక్క వాక్కులో ఉంటుంది. అంతేగాని ఆచరించకుండా మనం ఏది చేయలేం. ఎందుకంటే చెప్పొచ్చు, ఇప్పుడు అన్ని చెప్పేయచ్చు, నేను ఎలా ఉన్నా అలా ఉండాలి, అలా ఉండాలని చెప్పొచ్చు. కానీ నేనే ఆచరించకుండా చెప్పేస్తే నా మనస్సాక్షి ఊరుకుంటుందా? లోపల నుంచి చెప్తూ ఉంటది, నువ్వే చేయట్లేదు కానీ ఎదుటి వాళ్ళ నీతులు చెప్తున్నావు ఏంటంటది. ఆ విధంగా నేను చాలా ఎదుర్కొన్నాను. మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఇంట్లో అన్ని రకాలుగా మనం సహనంగా, ఓర్పుగా ఉంటూ, అసలు స్త్రీ జన్మ తీసుకున్నదే ఎందుకంటే సహనం, ఓర్పు, ప్రేమ, కరుణ, జాలి ఇవన్నీ నేర్చుకోవడానికి వచ్చాం. అంటే మనం అర్ధనారీశ్వరుడు అని కూడా చెప్పారు. మనం అర్ధనారీశ్వరుడు అంటే మనం ఒకసారి పురుషుల్లా మారిపోతాం, ఒకసారి స్త్రీలాగా ఉంటాం. అంటే రెండు తత్వాలు మనలో ఉంటాయి. ఒకసారి ప్రేమ చూపిస్తాం, జాలి చూపిస్తాం, కరుణ చూపిస్తాం, అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం పురుషుల్లాగా రియాక్ట్ అవుతాం. అవి రెండు కూడా ఉంటాయి, సమస్థితిలో ఉంటాయి. కాబట్టి పురుషుడు వేరు, స్త్రీ వేరు, స్త్రీ పురుషులు వేరు అనేది లేదు. అందరూ సమానమే. అంతటా ఉన్నది భగవంతుడే. ఆ విధంగా అన్నమయ్య ఆ రోజు చెప్పాడు. ఆ ఆ సంగీతం ద్వారా మనం తెలుసుకున్నాం. మేడం కంటిన్యూ చేయనా? ఎస్ మ్యామ్. భగవంతుడు అంటే ఎవరు అద్భుతంగా వివరించారండి మేడం గారు. అనర్గళంగా ఎంత బాగా చెప్పారో కదా. మనసు స్థితి అంటే ఏంటి, శరీర స్థితి అంటే, ఆత్మస్థితి ఏంటి, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ తీసుకొని వచ్చి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళందరి గురించి చక్కగా వివరించుకుంటూ, సత్యం గురించి వివరించుకుంటూ, అలాగే మధ్యలో అన్నమాచార్యుల కీర్తనలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఆదిశంకర్ భగవత్పాదులు చెప్పినటువంటి వాటిని ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. భగవంతుడు అంటే ఎవరు అనేది ఎంత చక్కగా, ఎంత నీట్గా అర్థమయ్యేలా చెప్పారండి. థ్యాంక్ యూ.